ఆది సాయి కుమార్కి ఈ సినిమాలో క్యారెక్టరు తన కెరీర్కి ఏ విధంగా ప్లస్ అవుతుంది, తను ఈ క్యారెక్టర్ ద్వారా ఈ సినిమాలో స్కోర్ చేయగలడు అని మనసులో ఉంటుంది కదా సార్. బయటికి చెప్పకపోయినా బయటికి చెప్పకపోవచ్చు. 200% సార్. నాకు కథ వినగానే ద ఫస్ట్ థింగ్ నాకు వచ్చింది అంటే నాట్ బికాస్ ఈ సిట్టింగ్ బిసైడ్ మీ, అమ్మయ్యా సూపర్ సినిమా పడ్డది మా హీరోకి అనిపించింది నాకు. బికాజ్ ఐ నో హిమ్ ఫర్ లాంగ్. ఇప్పుడు కాదు సార్, కలిసి చాలా చేసాము. సో ఐ నో సాయి కుమార్ సార్ చాలా క్లోజ్, ఆయన ఫ్యామిలీ అంటారు నన్ను. ఐ వాజ్ సో హ్యాపీ ఫర్ హిమ్. ఆదికి మామూలు సినిమా పడలేదు అని ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ ఆ హ్యాపీనెస్ ఆపుకోలేక ఇమ్మీడియట్లీ కాల్డ్ హిమ్. ఓకే బ్రో చాలా మంచి సినిమా బ్రో అని. సో ఐ ఫీల్ దిస్ విల్ చేంజ్ హిజ్ ఎంటైర్ ఇమేజ్, అవుట్లుక్. ఆడియన్స్ తనని చూసి అవుట్లుక్కే మారిపోతుంది సార్. బికాజ్ హీస్ వర్క్డ్ హార్డ్ ఫస్ట్ థింగ్. దెన్ వెరీ మెచ్యూర్డ్గా ఉంటాడు సినిమాలో. అంటే ఒక మెచ్యూర్డ్ లెవెల్ ఆఫ్ యాక్టింగ్. తన పాత సినిమాలతో పోలిస్తే ఈ సినిమాకి హీస్ వర్క్డ్ వెరీ హార్డ్. అండ్ ఆల్సో ఒక అవుట్లుక్కే చాలా డిఫరెంట్గా ఉంటుంది. అంటే తను ఇంతవరకు చేసిన సినిమాల్లో ఆది సాయి కుమార్కు ఉన్న పొటెన్షియల్కి తగ్గ క్యారెక్టర్లు పడలేదన్నది నా పర్సనల్ ఫీలింగ్. ఓకే, యూ బీన్ ట్రావెలింగ్ ఇన్ ది పాత్ ఆఫ్ సినిమా, దట్స్ ఓకే, దట్స్ ఎ సెపరేట్ థింగ్. బట్ నీకు నీ పొటెన్షియల్ని ఎక్స్ప్లోర్ చేయగలిగే క్యారెక్టర్ పడలేదని నాకు ఎప్పుడు అనిపిస్తుండేది. నీకు అదే ఫీలింగా? 100% ఉండేది సార్ నాకు. అంటే ఐ నో హిమ్ వెరీ క్లోజ్లీ. మామూలు సినిమా పడితే బాగుంటుందని ఐ ఆల్వేస్ విష్ గుడ్ ఫర్ హిమ్. ఇది పడగానే అమ్మ పని అయిపోయిందిరా, ఇది మంచి సినిమా ఇది. అండ్ ఐ బీయింగ్ 25 డిసెంబర్ 25 పని చెప్తారు అంటే నేను ఐ మేనిఫెస్ట్ ఇట్. ఐ వాంటెడ్ టు కట్ ఇన్, నువ్వు వచ్చావు. But honestly, sir, you will see his performance, the best performance of his career. Yeah. And you will see him like emotionally very idiga, action wise stunts he did his own stunts, risky stunts anni chesaru. And like surprises gaani, thrills gaani, depth undi. Basically the way he transformed the characterization transformation జరిగినప్పుడు దాని ముందు అతని బిహేవియర్, తర్వాత అతని బిహేవియర్, you will feel that, sir.